మొత్తంగా చూసుకుంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం పని చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి ఎదురేమీ లేదు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు చేయకుండా కామ్గా కూర్చుంటున్న పని ఈ జగన్ కేసులను గెలకపోవటమే. ఆయన కేసులను గెలిగి వాళ్ళని కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఉన్న కేసులు గెలిగి వాళ్ళని కూడా నిన్న ఆయన వచ్చేసి అందరికీ ఎట్లా ఇచ్చేసాడో వీళ్ళు కూడా ఆ విధంగా చేస్తే ఎవరు బయటికి రారు, ఏమీ రారు. రాష్ట్రం కూడా చాలా ప్రశాంతంగా నడుస్తుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కూడా మా కూటమి ప్రభుత్వం యొక్క విధానం, మా లక్ష్యం కూడా అదే అని చెప్తున్నారు కూటమి నాయకులు. నిజంగానే ఆ దిశలో వెళ్తుంది ఆ కూటమి? పక్కాగా వెళ్తున్నారు. ఇవాళ 2 సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అభివృద్ధి కూడా జరుగుతుంది. అభివృద్ధి కావాల్సిన నిధులు తెస్తున్నారు. నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఒక రకంగా కాదు, రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. సో మరి మహిళా కమిషన్ అయితే నోటీస్ ఇచ్చింది అమర్నాథ్ గారికి, వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటున్నారు, లేదంటే చర్యలు తీసుకుంటారంట. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? మహిళా కమిషన్కి దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఫర్దర్గా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి బొక్కలో వేయటమే. కానీ క్షమాపణ చెప్పేది లేదు, తగ్గేది లేదు ఈ విషయంలో మాత్రం అని ఆయన అంటున్నారు. అయ్యంతా మేకపోతే గంభీరాలండి. వీళ్ళు ఏం చేయట్లేదు. ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు పోనీ చూద్దాం అనే లెక్కలో ఉంటున్నారు. ఆ వేలో వెళ్తుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఈ పర్టికులర్ కేసులో ఆయన కనుక రెస్పాండ్ అవ్వకపోతే తీసుకెళ్లి జైల్లో పడితే అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. స్వయాన సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం అంటే? మేకప్ వేసుకుంటుంది, అది మేకప్ అనేది ఆమె ఇష్టం అండి. వీళ్ళెవరు కామెంట్ చేయడానికి? ఆ మేకప్ వేసింది, తిరుగుతుంది. మేకప్ అంటే ఆమెకి ఇష్టం కావచ్చు. అది ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు దొంగతనాలు చేశారంటే వీళ్ళు ఆగుతున్నారా? వాళ్ళు వివరణ ఇస్తున్నారా? వాడు ఒక్కడు కాదు కదా వైఎస్ఆర్సీపీలో ఉండాలి అందరూ దాచుకున్నారు. అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కాన్వే యూజ్ చేశానో, వెహికల్స్ యూజ్ చేశానో, ఇప్పుడు అదే కారులో తిరుగుతుంది అని బిల్డప్ ఇస్తుందని ఆయన ఆ మాటలు కూడా వాడారు. ఏమండి, అది పబ్లిక్ మనీ, పబ్లిక్ ప్రాపర్టీ. ఒకరు వారిన తర్వాత 2 వాడచ్చు, 3 వాడచ్చు, దాని కండిషన్ బట్టి ఉంటుంది. అంతేగాని నేను చేసుకున్నాను లేకపోతే నేను ఏదో చేశాను అని చెప్పి అది అసలు అక్కడ మాట్లాడటం అనేది చాలా తప్పు. మహిళని కూడా చూడకుండా ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అంటే మహిళ అని చూడకుండా కూడా ఆ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. దాని మీద కూడా ఆయన యాక్షన్, ఆ పర్టికులర్ ఇష్యూ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు ఆయన మీద. ప్రభుత్వం అయితే కొంచెం ఈ విషయం నిర్లక్ష్యంగా ఉంది అనేది మీరు భావిస్తున్నారు? అవును. ఈ మాట్లాడే వాళ్ళ మీద? అవును. రోజా గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారు చేద్దామని కొంచెం భయపడుతున్న గవర్నమెంట్ వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారా, ఏమైనా చేస్తారని? ఆ భయం లేదు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే? చర్యలు తీసుకోవట్లేదంటే కంట్రోల్ అవుతారు అనుకుంటున్నారు. 95లో సీఎం అవుతారన్నాడు. ఒకసారి 95 సీఎం అయ్యి 2 నెలలు ఎక్కడ అక్కడ ఉచికారైతే మొత్తం కంట్రోల్కి వస్తుంది.